హాయ్ ఎవరివన్, నా పేరు కొమ్మూరి యశరత్నరాజ్. నేనుండేది వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, మాది ఆంధ్రప్రదేశ్. నేనైతే 1000+ వచ్చాను. టెంపుల్స్ చూసుకున్నాను, బాగుంది. శివుని కూడా దర్శనం చేసుకున్నాను. చాలా పెద్ద శివలింగం. అక్కడ రామప్పలో చూపించినట్టు ఇక్కడ కుదరదు, అందుకనే కొంచెం చూపించలేదు, ఏమనుకోకండి. ఓవరాల్గా నా దర్శనం అయితే 1000+లో అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే టెంపుల్కి వెళ్తున్నాను, అది ఎక్కడికనేది చెప్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు 1000+ టెంపుల్ చూడండి. జై శ్రీరామ్. హాయ్ అండి, ఇప్పుడు దాకా మీరు చూసింది 1000 స్తంభాల గుడి. ఇది దగ్గరగా 1000 సంవత్సరాలకు పైగా దీనికి చరిత్ర అనేది ఉంది. గుడి అయితే చాలా బాగుంది. నందీశ్వరుని చూడండి, చాలా పెద్ద నంది. ఓవరాల్ టెంపుల్ అయితే ఇది చాలా బాగుంది. వెయ్యి స్తంభాలు అనే గుడి, ఆ పేరు ఎందుకు వచ్చింది ఈ స్తంభాలు బట్టి అర్థమవుతుంది. సేమ్ యాజ్ యూజువల్గా నేను మీకు చూపించినట్టు కోటగుళ్ళ దగ్గర, నెక్స్ట్ రామప్ప టెంపుల్ దగ్గర, తర్వాత వచ్చి ఇంకొక టెంపుల్ చెప్పాను కదా, అది అది వచ్చి అబ్బాపురం శివాలయం. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే 1000+ దగ్గర కూడా ఏంటంటే యాజ్ నెంబరింగ్, ప్రతి దాని మీద ఒక్కొక్క నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ ప్రకారమే కౌంటింగ్ అనేది జరుగుతుంది. ఆ పిల్లర్స్ కూడా కౌంట్ చేయడం, నెక్స్ట్ ఏంటంటే యాజ్ యూజువల్గా వాటిని ఫిక్స్ చేయడం గురించి కూడా అలాగనమాట. ఓకే, చాలా బాగుంది. శివుని దర్శనం కూడా జరిగింది. చాలా పెద్ద శివలింగం. ఇక పైన చూస్తే గోపురం టైపు మీకు అనిపిస్తుంది కదా, అది కూడా చాలా మటుకు నాశనం అయిపోయింది. కాకపోతే ఏంటంటే అవి ఉండుంటాయి సేమ్ గోపురం లాగా. ఈ కట్టడం ఇది వేరు, ఇప్పుడున్న టెంపుల్స్ టైప్ కాదు. ఇది ఫుల్ రాక్ కదా. వాటర్ మొత్తం పాడైపోయింది. కాకపోతే ఈ వాటర్లో మీరు చూస్తే సరిగ్గా తాబేళ్ళు ఉన్నాయి. దాక్కుంటున్నా ఆడవిడి తెస్తున్నాడు అని చూసారా, బాగుంది. నైట్ టైం ఫుల్ లైటింగ్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట, ఎఫెక్ట్స్ బాగా ఎక్కువ ఉంటుంది. బాగుంటుంది, చాలా బాగుంది. ఇంకా ఓవరాల్గా అయితే 1000+ టెంపుల్ అయితే ఇదే. చివరి చూస్తే 1000+ టెంపుల్ దగ్గర పెద్ద చెట్టు, అక్కడ పూజలు చేస్తున్నారు. ఎక్కడైనా ఉండేది ఇది. ఇక్కడేమో ఇలాగా స్తూపాల టైప్ ఉన్నాయి. పైన లింగం లాగా, కింద స్తంభం లాగా పూజలు చేస్తున్నారు. దీని సంబంధించింది ఇది.
హాయ్ ఎవరివన్, నేను 1000+ టెంపుల్ చూసుకుని వచ్చే దారిలోనే ఒక 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ టెంపుల్ ఉంది. చాలా బాగుంది టెంపుల్. వినాయకులు వారు వచ్చేసి ఒక చెట్టులో అలా వెలిసారనమాట. చాలా బాగుంటుంది టెంపుల్. సేమ్ యాజ్ యూజువల్ అంతే. అలా మీరు చూడొచ్చు. టెంపుల్ అయితే ఇదే. హాయ్, నేను హైవే మీద సైడ్కి ఇంకొక రోడ్ వే ఉంది, దాని మీద నడుస్తున్నాను. ఇక్కడ వెహికల్స్ ఏమీ రావట్లేదు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఒక టెంపుల్కి వెళ్తున్నానండి. ఆ టెంపుల్ గురించి చెప్దాం చేస్తున్నాను. ఆ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్. దాని గురించి నేను చెప్పడం కంటే వేరే ఆయన చెప్తారు, వినండి. तभी तो सत्य है ना, इसीलिए मैं देश की जनता को अपील करता हूँ, तुम मानो 4 मठ 4 धाम शंकराचार्य के अंडर में शंकराचार्य जो बैठा उसको गुरु मानो. जो जगत का गुरु है, 5 शिवलिंग है, केदारनाथ, श्रीशैल मल्लिकार्जुन, काशी विश्वनाथ, उज्जैन महाकाल, जगत गुरु रेणुकाचार्य. हैदराबाद से 60 किलोमीटर दूरी पर तेलंगाना पड़ता है. सोमेश्वर लिंग कोल्लम पाकी. रिसर्च करो इसमें यूट्यूब में. ये 5 जगत गुरु, 5 पीठ, 5 गोत्र है इसमें. नंदी, भृंगी, श्रृंगी, वृषभ, स्कंद. 5 गण, रेणुका, दारुका, घंटा करना, धेनु करना, विश्व करना. इसके अलावा कोई नहीं है. इसे कहता शैव मत, शैव धर्म कहते थे. यही शैव पीठ है. ये शंकराचार्य पीठ अलग आता है और ये शैव पीठ में आता है. शंकराचार्य का अलग वर्णन है. 4 धाम 4 मठ में कोई भी शंकराचार्य वाला बैठने. హాయ్ ఎవరివన్, మీరు చూస్తున్నారు శ్రీ సోమేశ్వర రేణుకాచార్య స్వామివారి టెంపుల్ కొలంపాక. టెంపుల్ అయితే విజిట్ చేశాను, చాలా బాగుంది. నందీశ్వరి శివుడు చూసారా. లైటింగ్ లోపలైతే ఏ లైటింగ్ లేదు, లైట్ కూడా ఆన్ చేసలేదు. వెళ్తారు చూసారా ఎలా వస్తుందో, అది శివ. ఓం నందీశ్వరాయ. ఇక్కడ కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి, పాత విగ్రహాలు ఇంకా అలాగ ఉంచారు. పైన చూసారా మండపం ఎంత బాగుందో. బ్రహ్మసూక్తం అంటే అదే చూడండి. అక్కడ ఒక శివలింగం ఉంది, దాని బ్యాక్ సైడ్ ఇంకొక మెయిన్ శివలింగం ఒకటి ఉంది. ఇక్కడ సేమ్ మండపాలే ఉన్నాయి. నందీశ్వరుడు అటే చూస్తున్నాడు స్వామి, అక్కడ పెట్టారు.
మీకు నేను నిజం చెప్పాలి, టెంపుల్ ఓవరాల్గా చూడడం కోసం వచ్చిందే నేను ఈ లింగం కోసం, శివలింగం కోసం. ఎందుకు చెప్పనా, నందీశ్వరుడు ఇదిగోండి, శివుణ్ణి చూడండి మీరు. శివుడికి చుట్టూ ఎన్ని లింగాలు అటాచ్ చేసి ఉన్నాయి చూడండి, డాట్ 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 కింద కొన్ని వేల లింగాలు. అది నేను అది చూడటం కోసం వచ్చాను పని కట్టుకుని. ఈ లింగం ఉందా లేదా అని ఇప్పటిదాకా వెతుక్కున్నాను, మొత్తానికైతే ఉంది. మధ్యలో కింద మీరు చూస్తే నాగాభరణం అలా చుట్టుకుని ఉంది చూసారా, పువ్వుల కింద అలాగా. చాలా బాగుంది కదా, గ్రేట్. శివ శివ శివ, ఓం నమ శివ. ఇక్కడ చాలా మట్టుకి లింగాలు అవి ఉన్నాయి, పగిలిపోయిన శివలింగాలు అని, ఆ సంథింగ్ సిట్టింగ్స్ కానీ శివలింగానికి సంబంధించింది. అక్కడ నందీశ్వరులు, ఇక్కడ చాలా మట్టుకి ఇంకా పువ్వులు అవన్నీ వేసేసారు వాడినవి. కానీ పర్వాలేదు, డెవలప్మెంట్ చేస్తే నీట్గా చూసుకుని ప్రహరీ గోడలే కట్టి మెయింటెనెన్స్ చేస్తే బాగానే ఉంటుంది టెంపుల్. ఎందుకంటే ఇలాంటి లింగాలు ఉన్న చోట చాలా మెయింటెనెన్స్ చేయాలి, ఇలాంటి పురాతనమైన ఆలయాలు పట్టించుకోవాలి. సేమ్ ఇంతే, చాలా విగ్రహాలు ఇలా ఉంటాయి సైడ్ మీకు చూస్తే. అదిగోండి, ಬರ್ರಿ ನಮ್ಮ ಜಜ್ಜಲ್ಲಿ ಬರ್ರಿ ಟೈಮ್ ಆಗುತ್ತೆ. ఇక్కడ నంది చూస్తే ఒక సైడ్ వస్తుంది. ఇంకా చుట్టూ ఉన్న విగ్రహాలు ఇవి. పేరు రాశారు చూసారా, మీరు సరిగ్గా గమనిస్తే చేతిలో త్రిశూలం, కాళ్ళ కింద రాక్షసుడు మీకు కనిపించవచ్చు, పక్కన సింహం, మొత్తం అన్నీ. ఇక్కడ మహిషాసురమర్దిని, శివపార్వతులు, నంది, శివలింగం. ఇవి బ్రహ్మసూత్రం ఉండొచ్చు. అదిగోండి, ఆయన కుబేరుడు, శివపార్వతి, చాముండాదేవి, ఇంకొక శివలింగం ఇలాగ సైడ్కి ఇలా ఉంటుంది అన్నమాట. ఇలా అయిపోయిన శివలింగాలన్నీ నేను అయితే మీకు చూపించినట్టు రామప్ప టెంపుల్లో కూడా చాలా శివలింగాలు ఉన్నాయి ఇలా విరగ్గొట్టి. నేను అవి చూసి మీకు స్తూపాలని చెప్పాను, కానీ అవి లింగాలే నాకు తెలియక అలా అన్నాను. అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి పెద్ద పెద్దవి లోపల. ఇంకా ఇవి బ్రహ్మసూత్రం ఉన్నవి. ఓకే, ఈయన వచ్చేసి విష్ణుమూర్తి. ఓకే, మీరు చూస్తే చుట్టూరా ఆయనకి అవతారాలన్నీ కలిపి ఉన్నాయి చూసారా, కూర్మ అవతారం, అలాగా వామన అవతారం, అలాగ సంథింగ్ మొత్తం అన్ని అవతారాలు అలాగా. ఈయన విష్ణుమూర్తి, సేమ్ ఇవి కూడా అవతారాలు అలాగా. ఇలా విగ్రహాలన్నీ ఇక్కడ ఇలా ఉంచారు. కోదండరాముడు అంటే రాముడికి కోదండరాముడికి డిఫరెన్స్ ఏంటంటే, కోదండం పట్టుకున్న ఆయన్ని కోదండరాముడు అని అంటారు. కోదండం లేని రాముడు రాముడు అనేవాడు కోదండం లేకుండా ఉన్నాడు. అది జై శ్రీరామ్. ఆయన బ్రహ్మ, ఆయన పేరు చెప్పిన మళ్ళీ ఆయన కోపడతారు. శివ చౌరీ భైరి,
పరశురామ, చాలా కోపం ఎక్కువ. విష్ణుమూర్తి అవతారాల్లో అతి కోపమైన అవతారం ఇదే. ఇది ఇవి కూడా కన్నడనే. చూడొచ్చు మనకు చుట్టూరా లాంగ్వేజెస్ శిలపై. అలాగే చాలా ఉన్నాయి. అలాంటి శిలలు చాలా ఉన్నాయి, వీటి మీద రాసి ఉంచారు. ఏమో తెలియదు, మేబీ నాకు. ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి. ఈవిడ ఒక ఆడావిడ. ఓకే, బుద్ధుడు. మెయిన్ అట్రాక్టివ్ సెన్స్ ఏదైనా ఉందంటే బుద్ధుడే ఇక్కడ సెంటర్లో. ఇక్కడ గద పట్టుకుని ఎవరో ఉన్నారు, కానీ ఆయన మా గురువు గారు ఎవరో అర్థం కాలేదు. పక్కన వినాయకుడు, పక్కన అలాగా పైన వచ్చి నందీశ్వరుడు, బాగా పైన. చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా. మామూలుగా మనం నడవడానికి ఫుట్పాత్ అనేది ఉంటుంది. ఫుట్పాత్ని ఓన్లీ స్టోన్స్తో కాకుండా ఇలాగా మెయింటెనెన్స్ చేస్తే నడిచే వాళ్ళకి చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా, మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది తెలుసా. చాలా బాగుంది. నేను యాదగిరి గుట్టకు దగ్గరగా ఉన్నాను, మినిమం ఒక 7 కిలోమీటర్స్. చాలా బాగుంది. మీరు చూస్తున్నారు యాదగిరిగుట్ట ఓల్డ్ టెంపుల్, స్వయంభూగా వెలిసిన స్వామివారు. విగ్రహాన్ని చూపించలేను లోపల, ఏమనుకోకండి. చాలా బాగుంది, ప్రశాంతంగా పైన ఎంతమందినా కూర్చోవచ్చు. ఇవి సమ్ హోల్స్ ఎందుకు ఇలాగ ఉన్నాయో, ఎందుకు పడ్డాయో నాకైతే తెలీదు. ఇక్కడ రెన్యువల్ చేసిన తర్వాత అక్కడ మీరు రాసింది మీరు చదవచ్చు. శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం పాతగుట్ట. ఒకప్పుడు ఒకటే గుట్ట, యాదగిరి గుట్ట అనేవారు. ఇప్పుడు పాత గుట్ట, కొత్త గుట్ట అలా. నేను కింద స్వామివారిని చూపించలేకపోవచ్చు. ఇక్కడ కోనేరులో లక్ష్మీనరసింహ స్వామివారు ఉన్నారు, మీరు మీకు చూడొచ్చు. ఇక్కడ పాదాలు కూడా ఉన్నాయి స్వామివారివి, చూపిస్తాను. మీకు ఇందాక చెప్పాను కదా, ఇవి పాదాలు ఏంటో నాకు ఐడియా లేదన్నాను కదా. ఇది గుర్రపు పాదాలు అంటే ఇవి. ఓకే, అప్పట్లో నో. ఓకే గ్యాస్, ఇందాక మీకు చూపించింది ఓల్డ్ యాదగిరి గుట్ట, ఇది న్యూ యాదగిరి. కేసీఆర్ గారు కట్టించింది. మేబీ పైకి వెళ్ళాక మొబైల్ అలా ఉంటే వీడియో తీస్తాను, లేకపోతే ఇదే, ఏమనుకోకండి. జై శ్రీరామ్.